తెలంగాణ బీజేపీ రథసారథి కొత్త టీం కోసం కుస్తీ పడుతున్నారా? కమిటీల కూర్పులో ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? నేతల ఎంపికలో సొంత నిర్ణయాలా లేక సమిష్టి నిర్ణయాలా? ప్రతిభకు పట్టం కడతారా లేక పైరవీలకు సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తారా? టీంలోకి కొత్తగా వచ్చేది ఎవరు? అలానే కొనసాగేది ఎవరు? ఇంతకు జాబితా అధిష్టానం పెద్దలకు చేరిందా? ఆమోద ముద్ర కోసమే రామచంద్రరావు ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో కొత్త కమిటీల ఏర్పాటు ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త టీం ఏర్పాటులో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. టీం కోసం దాదాపు 60 మంది సభ్యులతో ఓ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాకు తుది మెరుగులు దిద్దేందుకు అధ్యక్షుడు ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చారు. ఆ ఫైనల్ లిస్టుకు అధిష్టానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ నెల చివరికల్లా ప్రకటన ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమలం పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం, ఆపై ఆధిపత్య పోరుతో గందరగోళంగా తయారైంది. ఇలాంటి సమయంలో కొత్త టీం వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ టీం కెప్టెన్ కావాలని చాలా మంది నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. వారికి కెప్టెన్గా ప్రమోషన్ వస్తే తమ టీంలో ఎవరు ఉండాలనే దానిపై కూడా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అనుకున్నది ఒకటి, అయింది మరోటి అన్నట్లుగా నేతలు ఒకటి తలిస్తే ఢిల్లీ పెద్దలు మరో విధంగా ఆలోచించి పార్టీలో సీనియర్ వీర విధేయుడైన రామచంద్రరావును ప్రకటించింది. ఆ తర్వాత అధ్యక్షుడు తన సొంత టీం సభ్యులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. గతంలో మాదిరిగా జంబో టీం కాకుండా షార్ట్ అండ్ స్మార్ట్గా ఉండాలని అధిష్టానం షరతు పెట్టినట్లు సమాచారం. సొంత టీం ఎంపికలో అధ్యక్షుడికి అధిష్టానం కొంత స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా కొందరు నేతలు మాత్రం కొత్త టీంలో తమ సభ్యులు ఉండేలా సిఫారసు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సారథికి టీం సభ్యుల ఎంపిక కత్తిమీద సాములా తయారైందని టాక్ వినిపిస్తోంది. అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి కాషాయ పెద్దల ముందు కొత్త జాబితాను పెట్టినట్లు తెలుస్తోంది. అందులోని పలు పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల ఎంపికపైనే ఎడతెగని చర్చ సాగుతోందట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో సభ్యుల కూర్పుపై ప్రధానంగా కుస్తీ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఉన్న కమిటీలోని సభ్యులు 40% కాగా 60% కొత్తవారికి అవకాశం కల్పించాల్సి ఉంది. దానిపైనే ఇప్పుడు హాట్గా చర్చ సాగుతోంది. టీంలో కొత్త పాత కలయికతో పాటు సామాజిక సమీకరణాలు చూడాల్సి ఉంది. అదేవిధంగా ఎంపిక చేసే సభ్యుల వయస్సు, సంస్థపరంగా వారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా అవసరం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యత ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులుగా ఉన్న 3 ఎంతో కాలంగా పనిచేస్తున్నారు. ఇందులో కాసం వెంకటేశ్వర్లు మాత్రం 1.5 క్రితం కిషన్ రెడ్డి టీంలో చేరారు. దీంతో ఆయనను కొనసాగిస్తారా లేదా అనే దానిపై చర్చ సాగుతోంది. వీటితో పాటు బీజేపీ పార్టీ విభాగాలైన మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల్లో భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బీజేపీ నయా టీం ఎలా ఉంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సభ్యుల ఎంపికలో సమతుల్యం పాటిస్తారా లేక నేతల ఒత్తిడి ప్రభావం కనిపిస్తుందా అనేది చూడాలి. సమర్థత కలిగిన వారికి చోటు కల్పించి రాబోయే రోజుల్లో అధికార పీఠం వైపుకు నడిపిస్తారా లేక తెలంగాణ గేట్వే కాస్త గేట్ దగ్గరే ఆగిపోతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.